ఒక ప్రత్యేకత. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది నా వాక్కు సందేశము స్త్రీయ ఒక ప్రత్యేకత. దేవుడు సృష్టిలో మరి స్త్రీయ ఎలా ఉపయోగపడిందంటే పాపము చేస్తాకి స్త్రీయే, అలాగే మరి రక్షణ తెస్తాకి స్త్రీ. వాక్యం చదువుకుందామా. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకిచ్చును. అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడుకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. అలాగే మరి దేవుడు సృష్టిలో మరి స్త్రీ అన్నది వాక్యము ప్రత్యేకతను మనం చెప్పుకున్నాము. మరి మీకు ఎవరికైనా సరే ఈ వాక్యం ద్వారాగా మరి ఏమన్నా మీకు ఆలోచన కలిగి ఉన్నారా? ఈ వాక్యం ద్వారాగా చెప్పండి. మీరు ఎవరన్నా కలిగి ఉంటే చెప్పండి. ఒకవేళ మీకు తెలిసి కూడా ఇది స్త్రీలు కూడికి కదా, మేమెందుకు చెప్పాలి పురుషులు అని మీరు అనుకొని ఉంటే మరి నేనే చెప్తాను. మరి దేవుడు సృష్టిలో పాపాన్ని తెస్తాకి ఒక స్త్రీయే. ఆ స్త్రీ ఎవరండి? మనందరికి తెలుసు కదా, అవ్వ. అవ్వ ఏం చేసింది? ఆమె తినటమే కాదు కానీ తన భర్తకు కూడా పంచింది. అలాగే మరి మరియమ్మ తల్లి మనందరికీ తెలుసు కదా, మరియా. ఆమె ఈ లోకానికి రక్షకుడు తెస్తాకి కారణం అయ్యింది. దేవుడు చేసిన సృష్టిలోనే వాళ్ళిద్దరూ ఉన్నారు. అలాగనే మరి లేఖనాల ప్రకారంగా చూసుకుంటే ఒక కుటుంబంలో మరి ఎక్కువ జామునే లేచి, మీరందరూ ఎంతమంది ఈరోజు ప్రార్థన చేసి ఉంటారు? ఎక్కువ జామున మీరందరూ చేతులు పైకెత్తి చూపించండి. తెల్లవారుజామున ఎక్కువనే లెగిసి మరి మీలో ఎంతమంది ప్రార్థన చేసి ఉంటారు? అలాగే ఒక స్త్రీ ఎక్కువ జామునే లెగిసి ఆమె మరి తన కుటుంబ సభ్యులకి ఆహారాన్ని సిద్ధపరిచింది. అలాగే తన పని వాళ్ళకి బాత్రూమును సిద్ధపరిచింది. ఆ రీతిగానే మరి ఆమె ఇంతవరకు వెనకటి రోజుల్లో అది ఎప్పుడు లేసేవాళ్ళు అంటే పెందరకాడే లేసేవాళ్ళు. మరి ఇప్పుడు స్త్రీలు అయితే మరి ఏ రీతిగా ఉన్నారో మనందరికీ తెలుసు. 9ంటికి లెగుస్తారు, 10ంటికి లెగుస్తారు. స్త్రీలు సమాజ కూడిక కాబట్టి అచ్చం స్త్రీల గురించే మాట్లాడుకుందాం. పురుషుల జోలికి మనం వెళ్ళొద్దు. పురుషుల కూడికలో పురుషులు మాట్లాడుకుంటారు. కాబట్టి ఆమె అలా చేస్తే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ టయానికి లెగిసి 10ంటికి లెగిసి మరి నేను పనికి వెళ్ళాలి, నువ్వు వంట చేయలేదు అన్నారనుకోండి, అండి ఎంబటి ఆర్డర్ పెట్టేసేయండి, కుదరలేదు కానీ నాకు అంటారు. సరే మరి ఇంకా తప్పదు కదా, ఆర్డర్ పెడతాడు. ఆర్డర్ పెడితే తింటా కూడా వాళ్ళు చెప్పే మాటలు ఏ వాటలు పెట్టారండి, బాగోలేదు. చూడండి స్త్రీలు మరి ఏం ఆలోచిస్తున్నారో, ఇప్పుడు స్త్రీలు ఏం ఆలోచిస్తున్నారో చూడండి. మరి అప్పుడు స్త్రీ అయితే ఆమె ఇది కుటుంబంలో స్త్రీ ఏం చేస్తుందంటే ఎక్కువ జామునే లెగిసి దాని ఇంటి వారికి ఆహారాన్ని సిద్ధపరిచి మరి తన పని వాళ్ళకి సిద్ధపరిచింది. అన్నీ ఏమి కావాలో ఆ రీతికి అన్నీ సిద్ధపరిచింది. మనమైతే ఏ రీతిగా ఉంటున్నామండి? మరి స్త్రీలము
మరి మనమైతే మన బిడ్డల కొరకు, మరి మన కుటుంబం కొరకు మనందరం ఏ రీతిగా మరి ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేసి మరి మొరపెడుచున్నామా, ఎక్కువ జామున లెగుస్తున్నామా, మరి ఎలాంటి స్త్రీ వల్లే మనం ఉంటున్నాము, ఈ స్త్రీ వల్లే ఉంటున్నామా, లేకపోతే అప్పుడు ఆ టయానికి లెగిస్తే వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉన్నారు, ఇప్పుడు మనం లెగిసిన టయానికి చూస్తే మనకు అన్ని అనారోగ్యాలే. ఏ అనారోగ్యం లేకుండా ఉంటుందండి? మనకి షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది. ఎందుకు? ఎక్కువ పడుకుంటున్నాం కదా, మరి ఆరోగ్యం కావాలి కదా. మరి అయినప్పటికీ ఇప్పుడు అనారోగ్యం ఏముంది? వాళ్ళు ఎక్కువ జామునే లెగిసినా ఎంతో సంతోషంగా మరి ఉత్సాహంగా ఉన్నారు. మరి ఎబ్రీల స్త్రీలను అయితే చురుకైన వాళ్ళు రాజు ఆజ్ఞకి, అంటే ఆ సబ్జెక్ట్ కాదు కానండి, మనం ఒక అంశం చెప్పుకుంటున్నాము. మరి ఎబ్రీ స్త్రీలు రాజు ఆజ్ఞ ఏమని ఇచ్చాడంటే, మగబిడ్డల్ని చంపివేయండి, ఆడపిల్లల్ని ఉంచండి అన్నారు. అనేకాడికి ఎబ్రీ స్త్రీ ఎంత చురుకైన వాళ్ళో తెలుసా? మంత్రసాని వచ్చే కాడికే వాళ్ళు ప్రశ్నించేస్తున్నారు. మరి వాళ్ళు ఎంత చురుగ్గా ఉన్నారు? అక్కడ వాళ్ళు ఎబ్రీ స్త్రీలు చురుగ్గా ఉన్నారు, ఇక్కడ కుటుంబంలో స్త్రీ చురుగ్గా ఉన్నది. మరి మనం ఎలాంటి పేషెంట్ స్త్రీని చూస్తున్నామా, మన అనారోగ్యంగా ఉన్న స్త్రీని చూస్తున్నామా, చురుకైన స్త్రీలు చూస్తున్నాం. మనం మొన్నే కదండి నూతన సంవత్సరం పోయింది, ఎంత చురుగ్గా ఉండారో చూడు మన స్త్రీలు. అసలు ఈ వాక్యం ఇక్కడ స్త్రీల కూడికి జరుగుతుంది అనగానే స్త్రీల కూడికలు కదా, మరి స్త్రీల కూడికలో మరి అందరూ వచ్చేసారు. ఎందుకంటే అంత ఉత్సాహంగా ఉన్నారు స్త్రీల కూడికి కాబట్టి.